జంతువుల కొవ్వుతో కలిసినటువంటి ఆహారాన్ని ఏది లడ్డూని తయారు చేశారు అన్నటువంటిది ముందు చెప్పినటువంటి చంద్రబాబు గారు ఆ రోజున. తర్వాత దాని మీద వైవి సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టులో ఆ రోజునే జడ్జి గారు అసలు విషయం పసిగట్టారు. ఆ అడల్ట్రేషన్ కాన్సెప్ట్లో పామ్ ఆయిల్ అన్నటువంటిది కింద కూడా వస్తుంది కదా, అది ఎందుకు చూడట్లేదు అంటే లేదు జంతు ఫ్యాట్ ఉంటుందనినే దాంట్లో ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయాలంటే అప్పుడు కోర్టు అనుమతించింది సిట్ వేయడానికి. అది కూడా రాష్ట్ర సిట్ కాకుండా డైరెక్ట్ సిట్ అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఆ రోజు సిద్ధార్థలో చేసినటువంటి. ఇప్పుడు ఆ వ్యవహారంలో లేదని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ఇప్పుడు రూట్ మార్చి బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ అన్నటువంటి కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. వాస్తవంగా ఆ రోజున ఇప్పుడు మామూలుగా అయితే కనుక సిట్టు ఇదే సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. ఎప్పుడైతే పామాయిలో ఇట్లాంటిది అయితే కనుక దానికి సంబంధించిన అడల్ట్రేషన్ యాక్ట్ కింద కల్తీ యాక్ట్ కింద మామూలు చర్యలు ఉంటాయి కానీ సీరియస్గా ఉండవు దాంట్లో. అలాంటిది ఎప్పుడైతే జంతు కొవ్వు ఇది ఉందన్నారు కాబట్టి అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసుకొచ్చారు గవాయి గారు అప్పుడు విచారణ సందర్భంగా. తన ప్రత్యర్థి అయినటువంటి ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లాగా జంతు కొవ్వు ఇట్లాంటి ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో సిట్ అనే జంతు కొవ్వు ఉందా లేదా అని తేల్చమని సిట్కి చెప్పింది. లేదని తేల్చేసింది సిట్టు. ఇప్పుడు నిన్న జంతు కొవ్వు ఉందని మళ్ళీ ఇద్దరు కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఇవాళ అది బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్తో తిరుమల లడ్డు అన్నటువంటిది కొత్త పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చారు. బాత్రూమ్ క్లీన్ చేసే మెటీరియల్ వాళ్ళు కొన్నారని ఉన్నది తప్పించి అది కలిపారు లడ్డూలు అని సిట్ చెప్పలే. అసలు అయినా బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్తో లడ్డూ తయారు చేయడం సాధ్యమవుతుందా? చేతులు బాత్రూమ్ క్లీనింగ్ చేసేటప్పుడే దాన్ని ఏమంటారు గ్లౌజెస్ వాడుకుంటారు. రెండవది అసలు ఆ కెమికల్ ఆ స్మెల్ ఎట్లా ఉంటుందో తెలుసు. అవి తాగగలుగుతారా, తినగలుగుతారా, అవి కలిపి లడ్డూ సాధ్యమవుతుందా? ఇది చెప్పడం ద్వారా ఎటువైపుకి వెళ్తున్నారనేది అర్థం కాదు.